శ్రీమాత్రే నమః. ఇకపోతే పార్వతీదేవి అనేక రూపాలలో కొన్ని ఇక్కడ వ్యక్తపరిచారు. మూడింటిని మాత్రం లోగడ పేర్కొన్నాం. ఇంకా కొన్ని దేవతామూర్తులను పరిశీలిద్దాం. అన్నపూర్ణ వర్ణన. అన్నాన్ని స్వాధీనం చేసుకొనది ఇచ్చేదని అర్థం. బిచ్చగానిలా శివుడు తిరుగుతూ ఉంటే అతనికి అన్నాన్ని పెట్టింది. ఒక మాణిక్య పాత్రతో అన్నం పెడుతున్నట్లుగా ఈ మూర్తి ఉంటుంది. ఆమెను అర్చిస్తే ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. కాశీలో ఆమె ఆలయం ప్రసిద్ధి. ఇకపోతే అపరాజిత మాత వర్ణన. మార్కండేయ పురాణంలో సప్తసతి ఆమెకు సంబంధించిన అపరాజిత స్తోత్రం ప్రసిద్ధం. అజేయమైనది ఆ పదానికి అర్థం. దుర్గకే ఉన్న పేర్లలో ఇది ఒకటి. పురాణాగమాలలో దేవి యొక్క భిన్న రూపాలు అనంతంగా ఉన్నాయి. శైలపుత్రి, కూష్మాండ, కాత్యాయిని, క్షేమంకరి, హరిసిద్ధి, వనదుర్గ, వింధ్యవాసిని, జయదుర్గ మొదలగున అనేక నామాలతో ఈమె విరాజిల్లుతుంది. ఈ అన్ని మూర్తులు ఒక్కొక్క కోర్కెను ప్రత్యక్షంగా తీర్చేవే. శిల్పశాస్త్రాలు ఈ మూర్తులను ఎలా మలచాలో విపులంగా వర్ణించాయి. దుర్గామూర్తులు 4, 8, 10, 18, 20 చేతులలో రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా 3 కన్నులతో మలచబడి ఉంటాయి. ఒక కిరీటంలా మలచబడి ఉండే జుట్టు ముడిని కరండముకుటమని అంటారు. అనేక ఆభరణాలతో ఎర్రని వస్త్రంతో ఉంటుంది. సాధారణంగా ఆమె చేతులందుండే ఆయుధాలివి: శంఖం, చక్రం, శూలం, ధనస్సు, బాణం, ఖడ్గం, బాకు, డాలు, అక్షమాల, పాణపత్రి, ఘంటాదులు. ఆమె పద్మంపై ఉన్నట్లుగా మహిషాసురి శిరస్సుపై అధివసించినట్లుగా లేదా సింహం వాహనముగా కానీ విగ్రహం రూపొందించబడి ఉంటుంది. సింహం మృగరాజు కదా. ఆ సింహం ఆహారం తినాలనే కోరికకు, భోగాలను అనుభవించాలనే వాంఛకు ప్రతినిధి. అది మోహానికి దారితీస్తుంది. మానవులలో వీటిని అణచాలని గుర్తు చేయడం కోసం దేవి సింహవాహనాన్ని అవరోధించి ఉంటుంది. జయ జయ. ఇది సింహవాహినిగా సందేశం. ఎందుకిట్లా చిత్రీకరించారని ఒక్క మాట ఆలోచిస్తే తత్వం అవగతమవుతుంది. దూరం నుండి చూస్తే సముద్రం నీలంగా కనబడడం లేదా? అసలు నీటికి రంగు ఉందా? కాళీ అనే పదం కాలం నుండి వచ్చింది. ఆమె కాలశక్తి స్వరూపిణి. కాలమే అన్నింటికీ నిలిపేది, సంహరించేది కదా. అన్నిటినీ ప్రేరేపింపచేసేదని కాలానికి అర్థం. లోక సంహార నిమిత్తం విజృంభించిన కాలాన్ని నేనే అని గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు కదా. అట్టి కాలాన్ని భయంకరంగానే చూపించాలి. విగ్రహాలలో, చిత్రపటాలలో, గ్రంథాలలో ఈమె ఎట్లా ఉంటుంది వర్ణింపబడింది. శ్మశానవాసిగా, యుద్ధ రంగంలోనూ ఉన్నదానిగా, శవాల మధ్యలో ఉన్నట్లు చూపిస్తారు. ఒక మృత శరీరంపై నిలబడి ఉంటుంది. ఆ శవము శివుడే. శివుడు తెల్లనివాడైతే ఆమె రంగు నలుపు. నగ్న శరీరంతో ముందర కట్టుకునే గుడ్డ మాదిరిగా ఖండింపబడిన చేతులుంటాయి. 50 శిరస్సులు ఆమె కంఠంలో వ్రేలాడుతుంటాయి. విప్పార్పిన జడలతో, 3 కన్నులతో, 4 చేతులతో భయంకరంగా ఉంటుంది. పై చేతులలో రక్తమాడుతున్నట్టు ఖండిత శిరస్సు, మరొక చేతిలో కత్తి ఉంటాయి. కిందనున్న చేతులు వరదాభయ ముద్రాలతో కూడి ఉంటాయి. ముఖం ఎరుపు రంగులో చాచిన నాలుకతో కనిపిస్తుంది.
అయితే అన్నిటికీ అంతరార్థం ఉంది. ఖండించిన శిరస్సు ఖడ్గం అప్పుడే వినాశనం జరగదని తెలియచేసే సంజ్ఞాలు. పరమేశ్వరుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని అందతడు ప్రవేశించడానికి తైతీరియ ఉపనిషత్తు వచ్చింది. ఇకపోతే ఇప్పుడు కాళీమాత అవతారం గురించి ఆవిడ వర్ణన. మన దేవతామూర్తులలో కాళీ స్వరూపం అత్యంత గూఢంగా ఉంటుంది. ఆధునికులు ఇలా ఉండటమేమిటని ప్రశ్నిస్తారు. నల్లని రూపంతో నగ్నంగా మొలలో మానవుల చేతులను మాలగా ధరించి, అప్పుడే చంపిన మానవ శిరస్సులను చేత ధరించి, మరొక చేతిలో రక్తమాడుతున్న కత్తితో ఉన్న మూర్తిని చూసి ఎవరు భయపడుదురు? ఎందుకిలా ఉంటుంది అని సందేహించకుండా ఉంటారా? ఇందు దాగిన పరమార్థాన్ని గమనించకుండా కొలిచేవారు కొందరు, విడిచిపెట్టని వారు కొందరు అనాదిగా ఉన్నారు. అర్థం లేకుండా ఆరాధించడం ఉంటుందా? ఈ ప్రతీక తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, సూక్ష్మ దృష్టితో వీటిని వీక్షించగలిగితే ఆ ఆరాధన పట్ల ఆదరణ భావమే ఏర్పడుతుంది. కనుక ఈ విశ్వం ఒక తెర, అతనికి ఒక ముసుగు, పైన కప్పు వస్త్రం వంటిది. ముఖాచ్ఛాదనం తొలగితే సహజ రూపంలోనే ఉంటాడు. కాళీ నగ్నంగా ఉండటానికి అది కారణం. అనంతమైన ఆకాశమే ఆమె వస్త్రం. అందుకే తను దిగంబరి. మూర్తీభవించిన తమోరూపం అవ్వడం వల్ల చల్ల చెదరైన శక్తి కలది. అనంతమైన శూన్యానికి కారణమై అన్నిటినీ కబళించే శూన్యమై ఉండటం వల్ల ఆమె నల్లగా చిత్రీకరించబడింది. దేశకాల కారణత్వాలకు అతీతమైన స్థితిని ఆమె సూచించడం వల్ల నల్లగా ఉంటుంది. చేతుల మాల ముందరి వస్త్రం మాదిరిగా ఉంటుంది. అసలు పని చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది కదా. అట్లాగే మనం చేసే కర్మలు సమర్పణ ద్వారా, వాటిని ఫలాలను అర్పించడం ద్వారా ఆమె సంతృప్తి పడుతుంది. ఆ మాల సూచిస్తుంది. ఇంకా గతి కార్యాన్ని, బలాన్ని సూచిస్తుంది. కనుక తెగిన చేతులు స్థానబలాన్ని, కారణాన్ని సూచిస్తాయి. అవి అవ్యక్త శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. అత్యంత శక్తిని కలిగి శక్తిని బహిర్గతంగా చేయడానికి సిద్ధంగా ఉంటాయనడానికి సూచిస్తాయి. ఆమె జుట్టు విరబూసుకుని ఉంటుంది కదా అంటే ముక్తకేశి, ప్రతిబంధరహితమైన స్వేచ్ఛా స్వతంత్రాలకు అది సూచిస్తుంది. మెడలో ధరించిన కపాలాలు 50. ఆ కపాలాల మాలిక అక్షరమాలను సూచిస్తుంది. నాదం యొక్క వ్యక్తీకరణ దశను అక్షరాలు సూచిస్తాయి. నాదం నుండి సృష్టించి వచ్చింది. కపాలమాలిక సృష్టి లయమైన స్థితిని, సంహార దశను వెల్లడిస్తుంది. ఇట్లా సృష్టి లయించే స్థితిలో భయంకరంగా ఉంటుంది. ఈ విగ్రహం భయాన్ని కలిగిస్తుంది. కేవలం లయకారినే కాదు, సృష్టికర్తి కూడా. కనుకనే భయపడే జీవులకు అభయముద్ర ద్వారా నేను మీ తల్లిని అని అభయమిస్తుంది. వరదముద్ర ద్వారా జీవుల అభీష్టాలను తీరుస్తుంది. అయితే అంతా బాగుంది, కానీ ఆమె కాలి కింద శివుడు తొక్కబడడం ఏంటి? ఒక పురాణ కథను బట్టి రాక్షసులను సంహరించి ఆనందంతో భయంకరమైన నృత్యం చేస్తుండగా అన్ని లోకాలు గజగజ వణికాయి. దేవతల కోరికపై శివుడు ఆమెని శాంతించమని అడగబోగా కట్టలు తెగిన ఆనందంతో అతన్ని మాటలపై దృష్టి పెట్టలేదు. అప్పుడు శివుడు శవాల మధ్య శవంగా పడి ఉంటాడు. ఈ తేరుకలోనే దశాల శవంపై పడి ఉన్న శివుణ్ణి త్రొక్కగా వెంటనే శివుడని గ్రహించి నాలిక
కరుచుకుంది. ఆశ్చర్యంతో ఉన్నప్పుడు నాలిక తెరుస్తుంది కదా, నాలుక తెరుస్తాం కదా, కనుక అట్టి రూపంలో ఉంటుందన్నమాట. శివుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే, నామరూపరహితుడే. శవాకారంగా ఉండడం అట్టి తత్వాన్ని వెల్లడిస్తుంది. అనగా అతడు స్థితి శక్తి. ఇట్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే దట్ స్టాటిక్ ఫోర్స్. అచల రూపం కాళీ అతని శక్తియే. అయితే ఆ శక్తి తన మాల రూపాన్ని విస్మరించదు. దాని కొరకు ఆధారం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని విజృంభణ ఉంటుంది. శక్తి తనంతట తాను ప్రవర్తించదని గుర్తించాలి. కాళీ అనే గతి శక్తి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ ఫోర్స్. శివుడు అనే శక్తి స్థితిపై శక్తిపై ఆధారపడి ఉంటుంది. కనుక అతని వక్షస్థలంపై ఆమె కాలితో త్రొక్కినట్లు ఉంటుంది. అంత మాత్రంచే కాళీని కేవలం పరమేశ్వరుని సంహార శక్తిగానే భావించకండి. కాలాతీత దశలో అమిత శాంతి సుఖాలతో ఉన్న రాత్రియే కాళీ. అదే మహారాత్రి. ప్రళయంలో మహారాత్రిలా ఉన్న మళ్ళీ మరొక కల్పంలో సృష్టి వ్యాపారానికి శివుణ్ణి ప్రేరేపించేది కూడా ఆమెయే. ఇలా సృష్టి స్థితి లయాలలో అతనితో కలసే ఉంటుంది. జై హో కాళీమాత.